ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా, అలాగే ఆంధ్ర కింగ్, తాలూకా వంటి సినిమాలలో నటించిన భాగ్యశ్రీ బోర్సే గురించి తెలుసుకుందాం. భాగ్యశ్రీ బోర్సే ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ మరియు తెలుగు చిత్రాల్లో నటించారు. ఆమె 1999 మే 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దిలీప్ బాలచంద్రన్ బోర్సే మరియు రాజశ్రీ దిలీప్ బోర్సేలకు జన్మించారు. తనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే దక్షిణాఫ్రికాలోని లాగోస్లో పాఠశాల విద్యను అభ్యసించారు. దక్షిణాఫ్రికాలో తన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత భాగ్యశ్రీ ఉన్నత చదువు కొనసాగించడానికి భారతదేశానికి వచ్చారు. ముంబైలోని ఒక కాలేజ్లో బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక టాలెంట్ ఏజెన్సీకి మోడల్గా పనిచేసింది. ఆ సమయంలో భాగ్యశ్రీ వయసు 18 సంవత్సరాలు మాత్రమే. పలు బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా వ్యవహరించింది. క్యాడ్బెరీ డైరీ మిల్క్, సిల్క్ హ్యాడ్తో ఆమె ప్రసిద్ధి చెందింది. అలా బాలీవుడ్ చిత్రం యారియన్ 2లో రాజలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె చందు ఛాంపియన్లోనూ నటించింది. తెలుగులో హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ చిత్రంలో జిక్కీగా రవితేజ సరసన ఆమె నటించింది. ఇప్పుడు 2025లో కింగ్డమ్లో విజయ్ దేవరకొండ పక్కన డాక్టర్ మధుగా, తమిళ సినిమా కాంతాలో కుమారిగా, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో హీరో రామ్ పక్కన మహాలక్ష్మిగా నటించారు. హీరో రవితేజ సరసన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో తన పాత్రకు స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకొని ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆమెకు తెలుగు బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా సీమ అవార్డు కూడా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే తన అంకితభావం మరియు ప్రతిభతో హిందీ మరియు తెలుగు సినిమా పరిశ్రమలలో మంచి పేరు సంపాదించుకుంటూ ఎదుగుతున్న యువ నటిమణులలో ఒకరిగా నిలిచింది. మరి భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ మీకు నచ్చినట్లయితే తన కోసం ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.